హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉంది కదా. సో ఆ స్కీమ్కి ఆఫ్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒకటే డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు మెయిన్ వెబ్సైట్లో అయితే తీసుకువెళ్తుంది. సో దాని తర్వాత అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ కావడం అని జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ అయిన తర్వాత అయితే మీరైతే దీనికైతే జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జిరాక్స్ కుదరకుంటే మీ మండల ఆఫీస్ లేదంటే మీ మున్సిపాలిటీ ఆఫీస్ మీ ఊర్లో అంటే మీరు ఒకవేళ గ్రామంలో ఉంటే మీ ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఈ ఫామ్స్ అయితే ఇస్తున్నారు ఫ్రీగా అయితే. సో అక్కడికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మున్సిపాలిటీలో ఉంటే మాత్రం మీ మండల ఆఫీస్లో ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఇట అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకున్న విధానం ఎలా అంటే ఏం క్వశ్చన్స్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ ఫామ్ అప్లై చేసి చూపిస్తాను. సో చూసి మీరైతే ఈజీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫామ్ అనేది ఇలా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత అయితే మీకు ఫస్ట్ క్వశ్చన్స్ అని ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి చూస్తే మీ కార్పొరేషన్ నేమ్, ఒకవేళ మీరు బీసీ అంటే బీసీ కార్పొరేషన్ అని రాయండి. ఒకవేళ ఎస్సీ ఉంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ ఉంటే ఎస్టీ కార్పొరేషన్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. మీ ఏ కార్పొరేషనో అంటే మీరు ఏ కేటగిరీలో వస్తారో అని. సో దాని తర్వాత అయితే మీ డిస్టిక్ ఏటీ అనేది మెన్షన్ చేయండి. మీ డిస్టిక్ తర్వాత అయితే మీ మండల్ అండ్ మున్సిపాలిటీ. ఒకవేళ మీరు మండల్లో అంటే మీరు విలేజ్లో ఉంటే మీ మండల్ ఉంటుంది కదా, ఓ మండల్ పేరు రాయండి. ఒకవేళ మీరు సిటీలో ఉంటే మీ మున్సిపాలిటీ దేంట్లో వస్తుంది ఆ మున్సిపాలిటీ పేరు అయితే రాయండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే మీ విలేజ్ అండ్ వార్డ్ నెంబర్. ఒకవేళ మీ విలేజ్ పేరు ఉంటే విలేజ్ రాయండి. ఒకవేళ మీ వార్డ్ నెంబర్ తెలిస్తే మీ వార్డ్ నెంబర్ రాయండి. లేదంటే వార్డ్ నెంబర్ తెలియకుంటే ఓన్లీ విలేజ్ పేరు రాసినా పర్వాలేదు. అండ్ లాస్ట్ ఏంటి అంటే మీరు ఫోటో అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది కంపల్సరీగా. అయితే మీ ఫోటో అనేది కంపల్సరీ అతికించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు కంపల్సరీ మీ కరెక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫిఫ్త్ క్వశ్చన్లో. దాని తర్వాత అయితే సిక్స్త్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో దాని తర్వాత దాంట్లో సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అంటే ఇంకో వేరే నెంబర్ ఉంటే ఆ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత సెవెంత్ వన్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫుల్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత అయితే ఎయిత్ క్వశ్చన్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సేమ్ అలాగనే ఈ అప్లికేషన్లో అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత నైన్త్ వన్ ఒకవేళ మీ ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ రాయండి. ఒకవేళ మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్ అయితే రాయండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ రాసినా పర్వాలేదు. ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఉంటే మీ ఫాదర్ నేమ్ రాసినా పర్వాలేదు. 10th క్వశ్చన్ మీరు మేలా ఫీమేలా అనేది మెన్షన్ చేయండి. ఒకవేళ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. లేదంటే ఓన్లీ ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ ఉంటే ఇయర్ మెన్షన్ చేయండి. 12th క్వశ్చన్ మీరు ఎక్కడ చాకా చదివారు అనేది ఉంటుంది కదా. ఒకవేళ 10th అయితే 10th పాస్ అని, ఇంటర్ అయితే ఇంటర్ పాస్ అని, ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయితే ఇంటర్ ఫెయిల్ అని రాయండి. 13th క్వశ్చన్ మీరు ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకుంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దానిపైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి 13th క్వశ్చన్లో సెకండ్ వన్. సో దాని తర్వాత 14th క్వశ్చన్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందో అనేది ఉంటుంది. సో అది చూసి అయితే ఇక్కడ రాయండి 14th క్వశ్చన్లో. 15th క్వశ్చన్ ఏంటి అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నంబర్, సో అది అక్కడ రాయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీ క్యాస్ట్ 16th క్వశ్చన్ మీ క్యాస్ట్ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీ ఉంటే బీసీ, ఎస్సీ ఉంటే ఎస్సీ, ఎస్టీ ఉంటే ఎస్సీ. సో 17th క్వశ్చన్ ఏంటి అంటే సబ్ క్యాస్ట్, మీ క్యాస్ట్కి సంబంధించిన ఏ క్యాస్ట్ అంటే ఒకవేళ మీరు ఎస్సీ ఉంటే మాది అలా ఉంటుంది కదా, సో అలాగంటే సబ్ క్యాస్ట్ అనేది అలా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత 18th క్వశ్చన్ వృత్తి, అంటే మీరు ఏ వృత్తి చేస్తారు అంటే అగ్రికల్చర్లా లేదా డైలీ లేబరా అంటే ఏం పని చేస్తారు అనేది వృత్తి అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ 19th క్వశ్చన్ ఇది అవసరం లేదండి, ఇదైతే వాళ్ళైతే రాసుకుంటారు. మనం ఏ గ్రూప్లో అయితే సెలెక్ట్ అవుతామో అనేది అది వాళ్ళైతే రాసుకుంటారు, అది వదిలేసేయండి. అండ్ 20th క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే మీ హ్యాండిక్యాప్ అదే సర్టిఫికేట్ నెంబర్, సదనం సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది మెన్షన్ చేయండి. ఒకవేళ లేకుంటే నో అని రాయండి.
అండ్ 21th క్వశ్చన్ అంటే ఇది మీకు ఈ బిజినెస్కి ఈ అమౌంట్ దేని గురించి కావాలి అంటే ఏ కేటగిరీకి మీరు అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు. ఒకవేళ మీరు అగ్రికల్చర్ ఫీల్డ్కి అప్లై చేస్తున్నారంటే రాయండి. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్న దానికి అప్లై చేస్తున్నారంటే మీరు బిజినెస్ అని రాయవచ్చు. బిజినెస్ అని రాసిన తర్వాత ఏ బిజినెస్ చేస్తారనేది 22 క్వశ్చన్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జనరల్ స్టోర్ అని సపోజ్ తీసుకున్నాను అనుకోండి, జనరల్ స్టోర్ అని రాయండి. లేదంటే జిరాక్స్ షాపు, ఇలా చాలా ఉంటాయి కదా, ఆటో స్పేర్ పార్ట్స్, ఇలా అని ఇవి 120 అంటే 100 కన్నా ఎక్కువ కేటగిరీ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయడం అని జరిగింది. సో మీకు నచ్చిన కేటగిరీ అయితే మీ అయితే ఈ 22 క్వశ్చన్లు అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మీ ఈ అమౌంట్ ఏ పని చేయడానికి తీసుకుంటున్నారో అది ఆ పని పేరు అయితే మీరు రాయాల్సి ఉంటుంది 22 క్వశ్చన్. అండ్ 23 క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి. అండ్ ఒకవేళ మీకు 2 లక్షలు తీసుకుంటే 70% సబ్సిడీ అనేది రావడం అని జరుగుతుంది. అంటే 1,70,000 అయితే మీకు ఇస్తారు, 30,000 అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. సో అలాగనమాట మీకు ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుందో ఈ 23 క్వశ్చన్ పైన రాయాల్సి ఉంటుంది. అండ్ 24 క్వశ్చన్ ఏంటి అంటే మీకు లింకింగ్ బ్యాంకింగ్ లోన్ కావాలా అండ్ లింకింగ్ బ్యాంకింగ్ లోన్ కావాలా అనేది ఉంటుంది. ఒకవేళ లింకింగ్ బ్యాంకింగ్ లోన్ అంటే ఏంటి అంటే మీరు సపోజ్ ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నారు కదా, సో 80,000 గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇస్తుంది కదా, అండ్ ఈ 10,000 ఇంకా దాంట్లో 10,000 అయితే ఈ బ్యాంక్ అనేది మీకైతే తక్కువ చేయడం అని జరుగుతుంది. సో అలాగనే మీ ఓన్లీ ఒక 10,000 కట్టాల్సి అవసరం ఉంటుంది. ఇది అయితే లింకింగ్ బ్యాంక్ సిస్టమ్. నాన్ లింకింగ్ బ్యాంక్ సిస్టమ్ అంటే బ్యాంక్ అయితే మనకి ఏం సబ్సిడీ ఇవ్వదు, ఓన్లీ మొత్తం మనమే కట్టుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్ అయితే మనకి 80% సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగనమాట. సో మీరు ఎలా ఏ నాన్ లింకింగ్ బ్యాంకింగ్ కావాలా లింకింగ్ బ్యాంకింగ్ కావాలా అది మీ ఇష్టం అండ్ మెన్షన్ చేయండి అక్కడ. దాని తర్వాత అయితే 25 క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ మీకు భూమి ఉంటే మీ పట్టా పాస్బుక్ ఉంటుంది కదా, సో ఆ పట్టా పాస్బుక్ నెంబర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత అనేది మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ అనేది ఉండడం అనేది జరిగిందో ఒకవేళ గుంటాలు ఉంటే గుంటాలు రాయండి, ఎక్కడ్స్ ఉంటే ఎక్కడ్స్లో అయితే రాయండి. దాని తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్లో మీ పేరు ఎలా ఉందో బ్యాంక్ పాస్బుక్లో అలా పేరు అయితే రాయండి. అండ్ బ్రాంచ్ నేమ్, మీ బ్రాంచ్ ఎక్కడుందో ఆ బ్రాంచ్ పేరు రాయండి. దాని తర్వాత IFSC కోడ్ అనేది ఉంటుంది మీ పాస్బుక్లో, అది మెన్షన్ చేయండి. మీ పాస్బుక్ చూస్తే అర్థమవుతుంది. సో దాంట్లోకి వెళ్ళి తీసుకొని అయితే రాయండి. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్, ఒకవేళ ఇదైతే మ్యాండేటరీ కాదు, కంపల్సరీ ఇవ్వాలనేది ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కంపల్సరీ ఈ పాన్ కార్డ్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీ ఇష్టం, అది ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. సో మీరైతే ఇలాగైతే మీ అన్ని క్వశ్చన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే మీ కింద అయితే చూసుకోండి, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, సో ఇదైతే కంపల్సరీగా చదువుకోండి. దీంట్లో ఏముందంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి నేనైతే ఎలాంటి లోన్ అయితే తీసుకోలేదు, ఒకవేళ నేను తీసుకుంటే దీనికి నేనే బాధ్యతని అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు 5 years నుంచి ఏదైనా లోన్ తీసుకున్నారు లేదా అప్లై చేసుకున్నారు అంటే మీరు మళ్ళీ అయితే దీనికి అయితే అర్హులు కాదు, అప్లై చేసుకోకండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం మీ పైన అయితే వీరైతే చట్టపరంగా అయితే వీళ్ళైతే మీకు శిక్షిస్తారు అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం అప్లై చేసుకోకండి. ఒకవేళ తీసుకునే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసినా పర్వాలేదు, మీకు ఒకవేళ అమౌంట్ రాకపోతే ఓకే. ఒకవేళ మీకు అమౌంట్ వచ్చి ఒకవేళ మీరు తీసుకున్నారు 5 సంవత్సరాల నుంచి లోన్ అంటే మీరైతే దీనికైతే అప్లై చేసుకోకండి. ఎందుకంటే మీకు మీ పైన కేసు గిట వీళ్ళైతే చేస్తారని అయితే వీళ్ళైతే దీంట్లో మెన్షన్ చేశారు. సో అండ్ ఇంకా మీరైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరైతే కంపల్సరీగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డు అండ్ మీ రేషన్ కార్డు అండ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవైతే మీరు కంపల్సరీగా అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీరు ఏ క్వాలిఫికేషన్ చేశారో దాని సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మీరు ఒకవేళ దీనికన్నా ఎక్కువ సర్టిఫికేట్స్ అంటే ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ చేసిన కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఒకవేళ ఉంటే మీరు సబ్మిట్ చేయవచ్చు, లేదంటే లైట్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ అనేది మీ సంతకం అనేది పెట్టండి. పెట్టిన తర్వాత అయితే ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే మీ ఎంపీడో
ఆఫీస్లో వెళ్ళి అయితే ఈ ఫామ్స్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు పట్టణంలో అయితే మీ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఈ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.